Hi, welcome to my YouTube channel Yellow Orange University. Yellow is the symbolic color for purity, that is meditation, and orange is the symbolic color for power, that is knowledge. Both meditation and knowledge can make education a complete education. So in this video, I will talk about what is education and why should we learn all the basic subjects like maths, physics, chemistry, biology and social studies. When I say education is an exercise, education అనేది ఒక ఎక్సర్సైజ్ అన్నప్పుడు let us see why do we do physical exercises. మనం physical exercises ఎందుకు చేస్తాం? We do physical exercises to improve our physical abilities. మనం శారీరక ఎక్సర్సైజెస్ శారీరక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి చేస్తాం. అదేవిధంగా ఈ మెంటల్ ఎక్సర్సైజెస్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మనకు మెంటల్ ఎక్సర్సైజెస్ని ఇస్తుంది. సో అటువంటి మెంటల్ ఎక్సర్సైజెస్ ద్వారా మనలో మెంటల్ సామర్థ్యం మెంటల్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అవుతే ఇన్ దట్ కేస్ వీ కెన్ సే దిస్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్. So what kind of abilities we get from these subjects, the basic subjects? Let us start with this question. మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఈ విశ్వాన్ని ఎవరు సృష్టించారు? హూ క్రియేటెడ్ దిస్ యూనివర్స్? ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు సాధారణంగా మనకు వచ్చే జవాబు దేవుడు. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు అని అంటాం. సో ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అనే టాపిక్లోకి మనం వెళ్ళొద్దు, దాని గురించి వేరే వీడియో చేస్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ మెజారిటీ అంటే ఎక్కువ మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు కాబట్టి లెట్ us గో విత్ దట్ ఒపీనియన్. ఆ ఒపీనియన్తో వెళ్దాం. సో దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు, యూనివర్స్ని సృష్టించాడు. ఎలా? సో హౌ మెనీ ప్లానెట్స్ షుడ్ బి దేర్, హౌ మెనీ స్టార్స్ షుడ్ బి దేర్ అండ్ హౌ మెనీ అదర్ సెలెస్టియల్ బాడీస్ షుడ్ బి దేర్ అనే క్వశ్చన్ వేసుకొని ఉంటాడు. అంటే ఎన్ని ప్లానెట్స్ ఉండాలి, ఎన్ని స్టార్స్ ఉండాలి, ఎన్ని అదర్ సెలెస్టియల్ బాడీస్ ఉండాలి. సో ఎన్ని అనే ప్రశ్నకు మనకు జవాబు ఏదో ఒక నెంబర్ అయి ఉంటుంది. సో టు దిస్ క్వశ్చన్ ఆఫ్ హౌ మెనీ we get the answer some number. So that means we have 8 planets. So we can say planet 1 plus planet 2 plus planet 3 and so on up to planet 8. That means there is addition in the universe. అంటే యూనివర్స్లోనే ఎడిషన్ అనేది ఉంది. And also in the same way we know some stars disappear after their lifetime. కొన్ని నక్షత్రాలు వాటి జీవితకాలం అయిపోయిన తర్వాత డిసపియర్ అయిపోతాయి. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది కూడా ఉంది, యూనివర్స్లో సబ్ట్రాక్షన్ అనేది కూడా ఉంది. అండ్ సమ్ సెలెస్టియల్ బాడీస్ దే కొలైడ్ విత్ ఈచ్ అదర్. అంటే కొన్ని సెలెస్టియల్ బాడీస్ ఒకదాంతో ఒకటి గుద్దుకొని పగిలిపోతాయి. దట్ మీన్స్ దేర్ ఈస్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. సో ఈ రకంగా మనం గాడ్ అనేటువంటి వాడు ఈ విశ్వాన్ని మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేశాడు. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్ విత్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ ఈస్ అ మదర్ సైన్స్. సో వాట్ డూ వీ గెట్, వాట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీ వీ గెట్ త్రూ మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్ ద్వారా మనలో ఏ సామర్థ్యం పెరుగుతుంది? సో సపోజ్ 2 + 2 ఎంత? 4. అమెరికాలో 4, ఎక్కడైనా 4. అంటే మ్యాథమెటిక్స్ అనే ఎక్సర్సైజెస్ మనం చేయడం వల్ల మనకు ఖచ్చితత్వం అనే ఎబిలిటీ, ఖచ్చితత్వం అనే సామర్థ్యం వస్తుంది. అంటే 2 + 2 4 అని అంటాం, కానీ 4.5 అయి ఉండొచ్చు, 3.5 అయి ఉండొచ్చు అని చెప్పాం కదా. సో మ్యాథమెటిక్స్ అనేటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మన బ్రెయిన్కి ఖచ్చితత్వం అనే సామర్థ్యం, ఎగ్జాక్ట్నెస్ ఆర్ క్యాలిక్యులేటివ్ ఎబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మ్యాథమెటిక్స్ గివ్స్ క్యాలిక్యులేటివ్ ఎబిలిటీ. So learning mathematics is very important. Next, after deciding these numbers, number of planets, number of stars and number of other celestial bodies, now the God planned that where should be the sun be, sun ekkada undali, other planets ekkada undali, ee sun ki planets madhya enta distance undali, ee planets 1 hour lo enta displacement చూపించాలి, ఒక planet ki enta density undali, ఎంత మాస్ ఉండాలి, ఎంత యాక్సలరేషన్ ఉండాలి, ఎంత వెలాసిటీ ఉండాలి.
సో ఈ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, మాస్, వెలాసిటీ, యాక్సలరేషన్ ఈ టర్మ్స్, ఈ పదాలు మనకు ఫిజిక్స్లో వస్తాయి. సో అట్లా వచ్చిన రెండో సబ్జెక్ట్ ఫిజిక్స్. ఇప్పుడు ఫిజిక్స్ ద్వారా మనకి ఏం ఎబిలిటీ వస్తుంది అంటే బేసికలీ గాడ్ ఏం చేస్తున్నాడు ఇక్కడ అంటే ప్లాన్ చేస్తున్నాడు, ఏది ఎక్కడ ఉండాలి, ఏది ఎంత స్పీడ్లో సూర్యుడి చుట్టూ తిరగాలని. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్లానింగ్. సో ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ మనం నేర్చుకోవడం ద్వారా మనలో ప్లానింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. సో ప్లానింగ్ ఎబిలిటీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఈ ప్లానెట్స్లో అండ్ ఈ స్టార్స్లో అండ్ సన్లో ఎటువంటి కెమికల్స్ ఉండాలి, ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ జరగాలి, ప్లానెట్లో ఎటువంటి కెమికల్స్ ఉండాలి, వాటి మధ్య ఎటువంటి కెమికల్ రియాక్షన్ జరగాలి. సో కెమికల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ అన్నప్పుడు మనకు ఈ సబ్జెక్టు కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ అర్థం చేసుకోవాలంటే మనం బేసికలీ అటమిక్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాలి. ఆటమ్ అనేది మన కంటికి కనిపించదు కాబట్టి ఈ అటమిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ మనం బుక్స్లో చదువుకుంటూ నేర్చుకునేటప్పుడు మనం చాలా డీప్గా థింక్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకోవాలి. డీప్గా థింక్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకుంటున్నాం కాబట్టి మనలో అండర్స్టాండింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. దట్ మీన్స్ బై లెర్నింగ్ కెమిస్ట్రీ అవర్ అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్స్. సో కెమిస్ట్రీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ బికాస్ ఇఫ్ దెర్ ఈస్ అండర్స్టాండింగ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్, మనం మన పేరెంట్స్ అండర్స్టాండ్ చేసుకొని టీచర్స్ని అండర్స్టాండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడైతే మిస్అండర్స్టాండింగ్ ఉంటుందో అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి కెమిస్ట్రీ ద్వారా మనకు అండర్స్టాండింగ్ ఎబిలిటీ వస్తుంది. సో నెక్స్ట్ సబ్జెక్ట్ ఈ కెమికల్స్ మధ్య రియాక్షన్స్ జరుగుతూ సముద్రంలో డిఫరెంట్ టెంపరేచర్స్ దగ్గర డిఫరెంట్ లివింగ్ క్రియేచర్స్ ఫామ్ అయినాయి. అందులో కొన్ని లివింగ్ క్రియేచర్స్ సముద్రం నుండి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ వాటి బాడీస్లో ఉన్న డిఎన్ఏలో కొన్ని వేల సంవత్సరాలకు మార్పు జరిగి అవి కాస్త నేల మీద మరియు నీటిలో బ్రతకడానికి అడాప్ట్ అయిపోయినాయి, అంటే అలవాటు పడ్డాయి. సో అటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ని మనం యాంఫీబియన్స్ అంటాం. సో ఈ యాంఫీబియన్స్ యొక్క బాడీస్లో డిఎన్ఏలో కొన్ని వేల సంవత్సరాలకు చేంజెస్ జరిగి, అంటే తర్వాత తరాల యాంఫీబియన్స్కి వన్ జనరేషన్ ఆఫ్టర్ అనదర్ జనరేషన్ the DNA slowly gets changed and these animals or these living organisms get completely adapted to survive on earth. ఈ రకంగా ఈ amphibians అనేటువంటి పూర్తిగా నేల మీద బ్రతకడానికి అలవాటు పడతాయి. సో ఈ రకంగా వాటి డిఎన్ఏలో మార్పులు రావడం వల్ల ఇవి ప్రాకే జంతువుల్లాగా అంటే రెప్టైల్స్ లాగా మారిపోతాయి. సో ఇక్కడ నుంచి మళ్ళీ రెప్టైల్స్ యొక్క బాడీలో డిఎన్ఏలో చేంజెస్ రావడం వల్ల అవి ఫ్లయింగ్కి అడాప్ట్ అయిపోతాయి, ఎగరడానికి అడాప్ట్ అయిపోతాయి. సో దీస్ స్టడీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ నోన్ యాజ్ బయాలజీ. సో ఈ బయాలజీ చదివితే మనకి ఎటువంటి ఎబిలిటీ వస్తుంది? ఎప్పుడైతే మనం ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి చదువుతామో అప్పుడు మనకు వెరైటీ ఆఫ్ న్యూ థింగ్స్ తెలుస్తాయి. న్యూ ఆర్గానిజమ్స్, దేర్ న్యూ ఫంక్షన్స్, వాటి యొక్క కొత్త కొత్త ఉపయోగాలు తెలుస్తుంటాయి. అవి అలా తెలవడం వల్ల మన బ్రెయిన్కి కొత్తగా ఆలోచించడం అనేది స్టార్ట్ అవుతుంది. సో కొత్తగా ఆలోచించడం అంటే క్రియేటివ్ థింకింగ్. సో బయాలజీ చదవడం వల్ల మనకు క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీ అనేది వస్తుంది. క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీ అనేది మనకు మంచి పాపులారిటీని తీసుకొస్తుంది. కాబట్టి క్రియేటివ్ థింకింగ్ ఎబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో లెర్నింగ్ బయాలజీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ప్రాసెస్లో, ఈ ఎవల్యూషన్లో అట్లా ఫైనల్గా ఇవాల్వ్ అయిన లివింగ్ ఆర్గానిజం హ్యూమన్ బీయింగ్, దట్ ఈస్ మ్యాన్. సపోజ్ ఇమాజిన్ ఎర్త్లో ఎక్కడ ఏ దేశాలు లేవనుకోండి, జస్ట్ ఎర్త్లో ఒక ముగ్గురు మనుషులు ఉన్నారు అనుకోండి. ఆ ముగ్గురిని ఏబిసి అనుకుందాం. అందులో ఏ అనేవాడు ఒక డైరెక్షన్కి వెళ్ళి తనకు కావాల్సినటువంటి ఫ్రూట్స్, మిగతా పదార్థాలు సేకరించి తీసుకొస్తున్నాడు, కొంచెం ఆరగిస్తున్నాడు, మిగతా అన్ని ఏదో ఒక చోట దాచిపెట్టుకుంటున్నాడు. అలాగే బి అనేవాడు కూడా ఇంకో దిక్కున వెళ్ళి కొన్ని యానిమల్స్ని హంటింగ్ చేస్తూ వేటాడి తీసుకొచ్చి వాటిని కాల్చుకొని తిని మిగిలిన ఆహారాన్ని ఎక్కడో ఒక దగ్గర భద్రపరుచుకుంటున్నాడు అనుకోండి. ఈ నేపథ్యంలో ఈ మూడోవాడు సి అనేవాడు ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మార్నింగ్ లేచి వాళ్ళ పనులకు వెళ్ళిపోయిన తర్వాత ఇతను వీళ్ళ ఆహారాన్ని వెతికి ఆరగిస్తున్నాడు, అంటే ఒక రకంగా దొంగతనం చేస్తున్నాడు. ఈ రకంగా ఆ బి అనేవాడు తిరిగి వచ్చినప్పుడు తను దాచిపెట్టినటువంటి ఆహారం అక్కడ లేకపోవడం వల్ల ఈ సి అనేవాడిని క్వశ్చన్ చేశాడు. అంటే ఏమైంది, ఇక్కడ నా ఆహారం ఉండాలి కదా అంటే నాకేం తెలుసు అని చెప్పేసి తను అనటం వల్ల ఇక్కడ ఉన్నది నువ్వే కదా,
సో మేబీ నువ్వే తీసుకొని ఉండొచ్చు అన్నట్టు. మేబీ నువ్వు అంటున్నావు గానీ నేను తీసుకున్నట్టు నీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఎవిడెన్స్ ఉందా? సో ఈ రకమైన ఆర్గ్యుమెంట్ వాళ్ళ మధ్య జరగడం వల్ల తర్వాత ఏ అనేవాడు కూడా అక్కడికి చేరుకోవడం వల్ల సో వీళ్ళందరూ ఇప్పుడు జరిగిన దాన్ని మనం మళ్ళీ మార్చలేం కాబట్టి సో లెట్ అస్ కమ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్. మనం ఒక అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకుందాం. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుందాం. సో మనం ముగ్గురం పలానా టైంకి లేవాలి, 3 దిక్కులు వెళ్ళాలి. నీకు దొరికినవి నువ్వు తీసుకురావాలి, నాకు దొరికినవి నేను తీసుకొస్తాను. ఒకవేళ నాకు దొరికినది నీ దగ్గర నీకు ఇష్టమైనట్లయితే అండ్ నీకు దొరికింది నాకు ఇష్టమైనట్టయితే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఈ ఎక్స్చేంజ్ సిస్టమ్ అంటే బార్టర్ సిస్టమ్ అనేది వచ్చింది. సో అది స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒక సొసైటీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అగ్రిమెంట్ని మనం కాంట్రాక్ట్ అని కూడా అనవచ్చు. సో ఆ స్మాల్ సొసైటీలో జరిగిన కాంట్రాక్ట్ కాబట్టి మనం దాన్ని సోషల్ కాంట్రాక్ట్ అంటాం. అట్లా ఆ సొసైటీ కొంచెం పెద్దగా అయినప్పుడు ఈ బలంగా ఉండేవాళ్ళు అండ్ వీళ్ళు మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము మిగతా వాళ్ళకు, మీరు పని చేసి మీరు సంపాదించిన దాంట్లో మీరు ప్రొడక్షన్ చేసిన దాంట్లో ఎంతో కొంత మాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. సో ఆ దొంగతనం అంటే ఫోర్స్ఫుల్గా వీళ్ళు తీసుకోవచ్చు, లూటీ చేయొచ్చు. బట్ ఇక్కడ మేము ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పేసి ఇన్ ఎక్స్చేంజ్లో మీరు చేసిన ప్రొడక్షన్లో ఉత్పత్తిలో ఎంతో కొంత మాకు ఇవ్వండి అంటే దొంగతనం అనేది ఒక ట్యాక్స్ లాగా మారిపోయింది అనమాట. సో ఆ రకంగా సొసైటీ ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత అందులో అతి బలమైన వాడు కింగ్డమ్ ఏర్పడి ఒక రాజ్యం ఏర్పడింది. తర్వాత కాలంలో కొంతమంది మేధావులు వచ్చి ఒక సమాజం ఎలా ఉండాలని సమ్ పొలిటికల్ ఐడియాస్ ఇవ్వడం ద్వారా సమాజం ఇంకా పెరుగుతూ రైట్స్ ఏంటి ఇవన్నీ తెలిసిన తర్వాత, హక్కుల గురించి తెలిసిన తర్వాత ఈ డెమోక్రసీ అనే విధానం వచ్చి మోడర్న్ డెమోక్రటిక్ నేషన్స్ అనే ఫామ్ అయినాయి. సో ఈ డెమోక్రటిక్ నేషన్స్లో మనకు ఒక జ్యుడిషియరీ ఉంటుంది, ఒక లా అండ్ ఆర్డర్ ఉంటుంది, ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, ఒక లెజిస్లేచర్ ఉంటుంది, ఒక ఎలక్షన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏ సబ్జెక్ట్లోకి వస్తాయి? సోషల్ స్టడీస్లో. సో ఇప్పుడు సోషల్ స్టడీస్ చదవడం వల్ల మనకి ఎటువంటి ఎబిలిటీ వస్తుంది, ఏమొస్తుంది సోషల్ స్టడీస్ వల్ల? సపోజ్ మనం ఒక ఉదాహరణకి ఇద్దరు పర్సన్స్ తీసుకుందాం, ఏ అండ్ బి. వీళ్ళిద్దరిని ఇది సపోజ్ మెడివల్ పీరియడ్ అనుకుందాం. అంటే టెక్నాలజీ లేదు, ఫోన్స్ లేవు, ఇంత నాలెడ్జ్ లేదు. అండ్ వాళ్ళిద్దరూ ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులు, అంటే వాళ్ళకు రాయడం చదవడం కూడా రాదు. సో ఆ ఏ అండ్ బి అనే వాళ్ళిద్దరికి మనం ఒక పోటీ పెట్టామనుకోండి. సో అంటే హైదరాబాద్ నుండి ఏదో ఒక ఊరు, సపోజ్ మహారాష్ట్రలోని ఒక తుల్జాపూర్ అనే ఊరికి వెళ్ళి రావాలని చెప్పేసి పోటీ పెట్టామనుకోండి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ అనేవాడు గతంలో అంటే ఒక 1 ఇయర్ బిఫోర్ వెళ్ళి వచ్చి ఉన్నాడు, కానీ బి అనేవాడు ఎప్పుడూ అక్కడికి వెళ్ళలేదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మనం పోటీ పెడితే ఎవరికి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది వెళ్ళి రావడానికి? సో ఖచ్చితంగా ఏ అనేవాడికే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకనంటే అతనికి తెలుసు కాబట్టి. తెలుసు అంటే వెళ్ళి వచ్చి ఉన్నాడు కాబట్టి తెలుసు. అంటే తెలిస్తే కాన్ఫిడెన్స్ ఉంటుందనే అర్థం. సో మనం అకౌంట్స్లో ఖర్చులు మనకొచ్చిన లావాదేవీలు అంతా సెట్ రూపం ఒక సెట్గా రాస్తారు. సో దాన్ని లెడ్జ్ అంటాం, LEDG లెడ్జ్. అలాగే మనకు తెలిసిన విషయాల సెట్ అంటే ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ మోదీ, అంటే మనకు ఏమేమి తెలుసో ఆ తెలిసిన విషయాల సెట్ని లెడ్జ్ అంటాం. సో ఇది దేని లెడ్జ్? తెలిసిన విషయాల లెడ్జ్. అంటే నో ప్లస్ లెడ్జ్, నాలెడ్జ్. అంటే అతనికి ఆ తుల్జాపూర్ అనే గ్రామం ఊరు వెళ్ళి రావడం ఎలాగో తెలుసు కాబట్టి బి అనేవాడి కంటే ఏ అనేవాడికి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే నాలెడ్జ్ ఉంది కాబట్టి, అక్కడికి ఎట్లా వెళ్ళి రావాలో నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. సో అలాగే మనం నివసిస్తున్న ఈ సమాజంలో మన సోషల్ సిస్టమ్ అంటే ఏంటో తెలిస్తే, మన హిస్టరీ అంటే ఏంటో తెలిస్తే, మన జాగ్రఫీ ఎలా ఉంది అని తెలిస్తే, మన ఎకనామిక్ సిస్టమ్ ఎలా రన్ అవుతుందని తెలిస్తే, మన జ్యుడిషియరీ ఎట్లా ఫంక్షనింగ్ అవుతుందని తెలిస్తే, మన లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది అని తెలిస్తే, మన బ్యాంకింగ్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, మన కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతాయి, ఎందుకు తగ్గుతాయి అని తెలిస్తే, అంటే నాలెడ్జ్ ఉంటే కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాం కదా ఇందాక ఎగ్జాంపుల్లో. మరి ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఈ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలిస్తే, మన రైట్స్ తెలిస్తే, మనకి సమాజంలో బ్రతకడానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ మనకి ఏ సబ్జెక్ట్ ద్వారా తెలుస్తాయి? సోషల్ స్టడీస్ ద్వారా. అంటే సోషల్ స్టడీస్ని చదవడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏ సబ్జెక్ట్ కూడా తక్కువ కాదు, అన్ని సబ్జెక్ట్స్ నుంచి మనకు డిఫరెంట్ ఎబిలిటీస్ వస్తాయి.
ఇవన్నీ ఎబిలిటీస్ వల్ల మనలో కొన్ని మంచి మార్పులు వస్తాయి. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మార్పుల కోసం చేసే శ్రమ కాదు విద్య, మనలో మార్పుల కోసం చేసే పరిశ్రమే విద్య. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి స్కూల్ పిల్లలకు షేర్ చేయండి. వాళ్ళకు కొంచెం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. నమస్తే.